హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరాధ్య బ్లాగ్స్ 405. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. నేనైతే వినాయక చవితి స్పెషల్ బ్లాగ్ అయితే పెట్టడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఏం తయారు చేస్తున్నానంటే కుడుములు ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా ప్రాసెస్ అయితే చేస్తున్నాను. మా అత్తమ్మ అయితే ఏంటి అలా చేస్తున్నావు, మేమైతే అలా చేయము అని చెప్పింది. కానీ చూద్దాం, టేస్ట్ చాలా బాగా వస్తుంది. అయితే చాలా టేస్టీగా అయితే వచ్చిందనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత బాగా వస్తుందని. సూపర్గా ఉందనుకోండి కుడుములు. చూసేసారా, ప్రాసెస్ అయితే చేస్తున్నాను. ఇంకా నెయ్యి అయితే పూసుకున్నాను చేతులకి. సో వీడియో తీయడం అయితే కుదరలేదు. మా అత్తమ్మ హెల్ప్ అయితే తీసుకున్నాను. చూస్తున్నారు, మా అత్తమ్మ అయితే నేను చేస్తూ ఉంటే వీడియో తీసిందండి. చాలా అంటే చాలా బాగా కుదిరింది కుడుములు. ఇలా అయితే మనం ప్రాసెస్ చేసేసుకొని ఇడ్లీ కుక్కర్లో అయితే ఇడ్లీ పెట్టుకుంటాం కదండి, దాంట్లో అయితే ఆవిరి పెట్టేసేయాలి. ఒక 10 మినిట్స్లో అయితే ప్రిపేర్ అయిపోతుంది. సూపర్గా ఉంది. ఎవరికైనా తెలియకపోతే కొంచెం అంటే ఏదో ఈజీ ప్రాసెస్లో అయితే చేశాను. సూపర్గా వచ్చింది. వీడియో తీయడం అయితే మర్చిపోయాను లాస్ట్లో. అయ్యో ఎలా ఉన్నాయి చూపించాలి కదా అని చెప్పేసి అయితే నేను ఇంకా తీసి చూపించాను. చాలా చేశానండి. ఇదైతే లాస్ట్లో అనమాట, అందుకే అన్నీ ఖాళీ అయిపోయాయి. దేవుడికి ఎత్తుకెళ్ళడానికైతే నేను ఫాస్ట్గా చేసేసుకొని ప్రసాదం అయితే పెట్టేసుకొని తీసుకెళ్ళిపోయాను అనమాట. సూపర్గా అంటే సూపర్గా కుదిరిందండి. పచ్చిశనగపప్పు బాగా ఉడికిందనమాట. నెక్స్ట్ అయితే నేను సుకీలు చేద్దామని చెప్పేసి ఇలాగ పచ్చిశనగపప్పుని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇంకా మీ ఇంట్లో వినాయక చవితి ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. నేనైతే ఈసారి వినాయక చవితి చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను. ఇంట్లో వినాయకుడు బొమ్మ వినాయక చవితి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందరూ చాలా హ్యాపీగా అయితే చేసుకుంటారు ఈ పండగ ఇంట్లో. సుఖీలు కూడా అండి, ఫస్ట్ టైం అయితే నాకు సూపర్గా కుదిరింది. ఇంతకుముందు ఒకసారి చేశాను, 2 టైమ్స్ చేశాను. బట్ నాకు అర్థం కాలేదు. లోపల పిండి బయటకు వచ్చేసేదండి. ఎందుకు వస్తుందో అర్థం కాలేదు. నేను బాగానే తయారు చేస్తున్నాను, ఎందుకు వస్తుంది అని చెప్పి అనుకున్నాను. బట్ ఈసారి అయితే సూపర్గా అంటే సూపర్గా వచ్చేసింది. నేనే షాక్ అనమాట. ఇది నేనైనా ప్రిపేర్ చేసింది అని చెప్పి అనుకున్నాను. ఏదైనా కొంచెం చేయాలంటే కొంచెం టైం పడుతుంది అనుకోండి, బట్ అనుకుంటే మాత్రం మనం ఖచ్చితంగా ఏదైనా చేయగలము. సో ఈసారి అయితే సుఖీలు కూడా సూపర్గా అంటే సూపర్గా వచ్చేసింది. చూసారు కదా, నేను ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలి. ఇంకా నా ఛానల్ అయితే మీకు నచ్చుంటుంది, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్పాలనుకున్నది అయితే మీకు డెఫినెట్గా చెప్తాను. నా ఛానల్లో ఇంకా మంచి మంచి కంటెంట్స్ అయితే పెడుతుంటాను. సో ప్లీజ్ వాచ్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఎంత బాగా ఉడికిందో. స్టఫ్ అయితే సూపర్గా అంటే సూపర్గా ఉంది. బయటకు అస్సలు రాలేదండి. ప్లీజ్ లైక్ చేసి పోవచ్చు కదా అండి. సుఖీలు చూసారా, సూపర్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో అయితే ఫుల్గా వాచ్ చేసిన